కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వమని ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రజా ప్రభుత్వమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో 29 డివిజన్లకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారు స్ఫూర్తితో నియోజకవర్గంలో ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహిస్తూ ఉండడం అభినందనీయమని రామ్మోహన్ నాయుడు చెప్పారు. గత 15 ఏళ్లలో జగన్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీకాకుళం కార్పొరేషన్ లో ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 4 నెలలు ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో విచ్చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ప్రజల వద్దకే పాలన తీసుకొని వెళ్లాలని ఆయన తాలూకా పాలసీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యానికి విచ్చేసి స్థానిక శాసనసభ్యులు గానీ స్థానిక పార్లమెంట్ సభ్యులు గానీ ఇందులో అటెండ్ అయితే వాళ్ళ తాలూకా డైరెక్ట్ గా వాళ్ళు చేస్తూ అక్కడే అధికారులను కూడా పెట్టి దాన్ని వీలైనంత వరకు కూడా ఆ సమస్యల పరిష్కారం కూడా చూపించడం జరుగుతుంది. దీనికి ఒక రకంగా ఆదర్శం ఏంటంటే మన నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రజా దర్బార్ మంగళగిరి ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం. ఆయన ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని వినియోగిస్తున్నారంటే ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూడా ప్రజా దర్బార్ పెట్టి ప్రజలందరినీ కూడా అచ్చుకునే ప్రయత్నం వచ్చింది. దీనివల్ల ప్రజలకు ఒక నమ్మకం ఈ యొక్క ప్రభుత్వం మీద ఏర్పడుతుంది. ప్రజా ప్రభుత్వం అని మేము మాటల్లోనే చెప్పడం కాదు, చేతల్లో చూపించడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణగా మేము భావిస్తున్నాం. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో